గిరిజనులకు విద్యను మరింత చేరువ చేసేందుకు ఐటీడీఏ చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ గిరిజన ప్రాంతాల్లో విద్యా మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది. దీంతో విద్యార్థులు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి విద్యను అభ్యసించే భారం తగ్గింది. రాష్ట్రంలో ఏజెన్సీ జిల్లాగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ తీసుకుంటున్న చర్యలు అక్షరం వైపు గిరిజన పిల్లలు అడుగులు వేసేలా చేస్తుంది. ఐటీడీఏ పరిధిలో చాలా గ్రామాలలో పిల్లలు పాఠశాల కోసం 2-3 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. దీంతో భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాహుల్ ఈ సమస్యను పరిష్కరించేందుకు ఐటీడీఏ నిధులతో గిరిజన ప్రాంతాల్లో పాఠశాల భవన నిర్మాణాలపై దృష్టి సారించారు. దుమ్ముగూడెం మండలం పాత నారాయణపేట గ్రామంలో 4.5 లక్షల వ్యయంతో స్కూల్ భవనాల నిర్మాణం పూర్తి చేశారు. కర్లా మండలం చింతకుప్ప గ్రామంలో జీపీఎస్ పాఠశాల భవనాన్ని 14 లక్షల రూపాయలు వెచ్చించి పూర్తి చేశారు. మారుమూల ప్రాంతమైన చింతకుప్ప గ్రామంలో మొదటి దశలో భాగంగా ఉద్దీపకం 1 భాగంగా మా పిఓ గారు ఇక్కడికి సందర్శించడం జరిగింది. ఇక్కడ నుంచే ఆ ఉద్దీపకం 1 లాంచ్ చేయడం జరిగింది. పిల్లలు చాలా చక్కగా స్పందించారు దాని మీద. తద్వారా ఇక్కడ సార్ సందర్శించినప్పుడు పాఠశాల చాలా శిథిలావస్థలో ఉండేది. దాన్ని పిఓ గారు ప్రత్యేక శ్రద్ధతో ఒక 3 నెలల్లో మాకు కొత్త బిల్డింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగున్నాయి. తద్వారాగా పిల్లల హాజరు శాతం చాలా చక్కగా పెరిగింది. ఇప్పుడు ఉద్దీపకం 2 అమల్లో ఉంది. ఆ ఉద్దీపకం 2 కూడా చాలా చక్కగా పిల్లలు చాలా చక్కగా నేర్చుకుంటున్నారు. పాఠశాల అతి తొందరగా అందించినందుకు మా పిఓ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా పాఠశాల తరఫున గ్రామస్తుల తరఫున తెలియజేస్తున్నాం. మాది చింతగుప్ప గ్రామం. భద్రాచలం నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ చింతగుప్ప గ్రామం. అదేవిధంగా ఈ స్కూలు అప్పుడు పిఓ గారు సందర్శించినప్పుడు పాతగా శిథిలావస్థానికి వచ్చిందండి. అదేవిధంగా మా పాపని స్కూల్కి పంపించాలన్నా భయం వేసేది, పంపించే వాళ్ళం కాదు. ఎప్పుడు పడిపోద్దా ఏంటా అని. వర్షాకాలం కూడా పంపించే వాళ్ళం కాదు. అదేవిధంగా పిఓ సార్ వచ్చి చూసి బిల్డింగ్ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ బిల్డింగ్ ఇంత అందంగా మంచి కట్టారు. చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా వాష్రూమ్లు కూడా వచ్చాయి. ఎక్కడికక్కడ ట్రాపులు కూడా ఉన్నాయి. బాగుంది, బాగానే ఉందండి. ఇప్పుడు మా పిల్లల్ని స్కూల్ మానిపించకుండా పంపిస్తున్నాము. పిఓ సార్కి చాలా ధన్యవాదాలు. సార్ నమస్కారం సార్. నా పేరు వాసు వీరభద్రం. పేరెంట్స్ కమిటీ పాతనారాయణపేట స్కూల్ పేరెంట్స్ కమిటీ లీడర్ని. స్కూల్ మాకు కలెక్టర్ సార్, పిఓ సార్ అలా ఆధ్వర్యంలో మాకు స్కూల్ కట్టించినందుకు సంతోషం. ఇక్కడ పిల్లల దగ్గర 40 మంది ఉంటే 40 మందిలో ఒక 15 మంది అటు, ఒక మిగతా 20 మంది ఇటు ఊరాల బయలు గొజ్జుకుప్ప దూరం ఒక 2 కిలోమీటర్ల దూరం నడిచేటోళ్ళు. ఇప్పుడు ఈ స్కూల్ కట్టించి ఈ పిల్లలకి కొందరు పిల్లల్ని ఆశ్రమ పాఠశాల పంపించారు. ఇంకా 24 మంది మిగలగా ఆ 24 మంది చిన్న పిల్లలు పర్సనల్ హైజీన్ కరెక్ట్ ఉన్నది కాబట్టి వాళ్ళు పంపించలేక వీళ్ళు ఇక్కడనే స్కూల్లోనే సరిపిద్దామనేసి లెటర్ పెడితే కలెక్టర్ సార్, పిఓ సార్ ఇద్దరు కూడా మంచి స్పందించి స్కూల్ కట్టించారు. సంతోషం. అలానే ఈ పిల్లలు ఇప్పుడు చదువు విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉన్నారు. కల్తి లక్ష్మీనారాయణ. ఈ ఆర్లగూడెం పేషెంట్ పరిధిలో ఎస్సీఆర్పీగా విధులు నిర్వహిస్తూ ఏహెచ్ఎస్ ఆర్లగూడెం పేషెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 జీపీఎస్ స్కూళ్ళకి నేనే మానిటరింగ్ చేస్తూ ఉంటాను. మరి ఆ క్రమంలోనే ఈ పాతనారాయణరావుపేట పిల్లలు కూడా మరి బొజ్జుగుప్ప కొందరు గుర్రాల వెళ్ళి పోతుంటే మరి ఆ ఊరు వాళ్ళు కూడా పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి పిఓ సార్ కూడా నడుచుకుంటూ పోతున్న పిల్లల్ని చూసి తక్షణమే తాటిమట్టల గుడిసె గ్రామ ప్రజలంతా కలిసి తాటిమట్టల గుడిసెతోటి ఓపెనింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత పిఓ సార్ వచ్చేసి మంచి పిల్లల యొక్క రెస్పాండ్ చూసి వెంబటే 4 లక్షలు శాంక్షన్ చేసి రేకుల షెడ్డు మరి ఏర్పాటు చేసి పిల్లలు కూడా సంతోషంగా మరి చాలా చక్కగా చదువుతున్నారు. పిఓ సార్ కూడా ఉద్దీపకం ప్రోగ్రాం పెట్టేసి మరి ఆ ఉద్దీపకంలో కూడా పిల్లల్ని అబ్జర్వేషన్ చేసి పిల్లల యొక్క టాలెంట్ను గ్రహించి మరి చాలా ఆనంద వ్యక్తపరిచారు. మరి నేను గారికి మరి ధన్యవాదాలు తెలుస్తూ మరి
ఐటీడీఏ భద్రాచలం పరిధిలో 230 ప్రాథమిక పాఠశాలలో 7,000 మంది వరకు 1వ తరగతి నుంచి 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఉన్నారు. మేము ఉద్దీపకం 1-2 అని చెప్పేసి వాళ్ళ మ్యాథ్స్లో, ఇంగ్లీష్లో క్వాలిటీ పెరగడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాము. దీనిలో భాగంగానే ఎక్కడెక్కడైతే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండి వాళ్ళ గ్రామ పంచాయతీలో స్కూల్ లేక ఒక 3 నుంచి 4 కిలోమీటర్ల దూరంకి విద్యార్థులు వెళ్తున్నారు, లేకపోతే మా స్కూల్ శాంక్షన్ అయ్యి ఉంది, విద్యార్థులు ఉన్నారు, బట్ బిల్డింగ్స్ అన్నవి చాలా డిలాబిలేటెడ్ స్టేజ్లో ఉన్నాయో అట్లాంటి వాటిని మేము తీసుకొని అసిస్టెంట్స్ టు ఐటీడీఏ కింద టేకప్ చేసి ఈ ఎడ్యుకేషన్కి ఇన్ఫ్రా చేయడానికి కూడా ట్రై చేస్తున్నాము. దాంట్లో భాగంగానే 15 లక్షల్లో చెర్ల మాలుమూల గ్రామమైన చింతగుప్పలో ఒక అద్భుతమైన బిల్డింగ్ కట్టించాము. దుమ్ముగూడెం కోర్ ట్రైబల్ బెల్ట్ అయిన పాత నారాయణరావుపేటలో 5 లక్షలతో ఒక మినీ షెడ్, అక్కడికి 4 కిలోమీటర్ల దూరం నుంచి పిల్లలు వచ్చేవాళ్ళు. ఇప్పుడు అక్కడే ఒక టీచర్, 22 మంది పిల్లలు, అండ్ ఆ స్కూల్లో అద్భుతంగా ప్రగతి కూడా ఉంది. అట్లాగనే పినపాక కాన్స్టిట్యున్సీలో రామానుజవరంలో కూడా ఒక 5 లక్షలతో, దాని తర్వాత మన అత్యంత మారుమూల ప్రాంతమైన అశ్వారావుపేటలోని కొండతోగులో కూడా ఒక 2.5 కిలోమీటర్లు వాగులు దాటుతూ పిల్లలు రావాల్సిన పరిస్థితి దగ్గర కూడా ఒక బిల్డింగ్ టేకప్ చేసి రెనోవేట్ చేశాము. సో దాని మూలంగా పిల్లలు ఆసక్తికరంగా చదువుతూ, పేరెంట్స్ కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ, అంత ఇంటీరియర్ ప్రాంతాలైనా మా టీచర్స్కి ఎవరికైతే పోస్టింగ్స్ ఇచ్చామో వాళ్ళు కూడా రెగ్యులర్గా వెళ్తూ పిల్లలకు చదువులు చెప్తున్నారు. ఇలాంటి ప్రయత్నాల వల్ల గత అకాడమిక్ ఇయర్లో మా గ్రామ పంచాయతీ ట్రైబల్ ప్రైమరీ స్కూల్స్లో 600 అడ్మిషన్స్ కూడా పెరిగింది. సో ఇక మీదట కూడా ఇట్లాంటి అయినా చిన్న చిన్న అవసరాలు ఉంటే తీరుస్తూనే ఐటీడీఏ భద్రాచలం విద్యలో అత్యున్నత ప్రగతి సాధించేందుకు ఐటీడీఏ తరపున మేము కృషి చేస్తాం. భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం నారాయణరావుపేట గ్రామంలో గిరిజన విద్యార్థుల సమస్యను గుర్తించి ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల ఏర్పాట్లు చేసినందుకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీఓ రాహుల్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల లేకపోవడంతో పిల్లలు దూర ప్రాంతాలకు వెళ్లి చదవాల్సి వస్తుండగా ఈ సమస్యకు పరిష్కారం లభించింది. ఐటీడీఏ సహకారంతో మొదట గుడిసెగా పాఠశాల ప్రారంభించి అనంతరం 4 లక్షల రూపాయల వ్యయంతో రేకుల షెడ్ ఏర్పాటు చేశారు. గిరిజన పిల్లల విద్యాభివృద్ధికి ఈ పాఠశాల ఉపయోగపడుతుందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో విద్యుత్, మరుగుదొడ్లు వంటి కనీస సదుపాయాలు కల్పించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.